ఇది ఆత్కర్పూరం చెట్టు అండి. ఇది ఆత్కర్పూరం అంటే ఇది న్యాచురల్గా పండింది. న్యాచురల్గానే మేము ఆకులు తీస్తామండి. ఆత్కర్పూరం ఆరిజిన్ అయితే హిమాలయన్ రీజన్స్, చైనా, జపాన్ ఇది ఎక్కువ పండుతుందండి. హిమాలయన్ రీజన్స్లో ఇది ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఈ సీడ్స్ కూడా అక్కడ తయారవుతాయి. మనకు సీడ్ తయారవ్వదు. కొన్ని ఫారెస్ట్లలో ఆత్కర్పూరం పండుతుంది. అంటే కోయోళ్ళు ఈ ఆకులు కోసుకుంటే రాత్రిపూట మంట పెట్టుకుంటారు. మంట పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయి. అంచేత వాళ్ళు ఈ రకంగా కొండ మీద పోడు వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా యూటిలైజ్ చేస్తారు. 1 కేజీ ఆకు డిస్టిలేషన్ చేస్తే డిస్టిలేషన్ అంటే సారా కాసినట్టు 3 కుండలు పెట్టి ఒక పెద్ద కుండలోనేమో ఆకును నీరు పోసి దానికి రెండో కుండకి హోల్ పెడతారు అడుగునండి. అలాగే మూడో కుండకి హోల్ పెడతారు. పై కుండకేమో ఒక బౌల్లో కూలింగ్ వాటర్ పోస్తే కింద బాయిల్ చేసిన వేపర్ ఉంది, సెకండ్ వేపరును వాటరు రెండు కలిపి రెండో కుండలో ఉంటుంది. రెండో కుండలోంచి ఓన్లీ వేపరే పై కుండకి వెళ్తుంది. మూడో కుండకి స్టీల్ బౌల్ చల్లగా ఉంటుంది కాబట్టి దాని నిండా వేపర్ అంతా ఫామ్ అవుద్ది. ఆ ఫామ్ అయింది మనం ఏ వేడిగానే ఉంటుంది కాబట్టి ఏ మౌల్డ్ కావాలితే ఆ మౌల్డ్లో మనం తీసుకోవచ్చు. ఇదంతా పెట్రోలియం ప్రోడక్ట్ అండి, అంతేగాని న్యాచురల్ ప్రోడక్టే అసలు లేదు. ముద్దాత్ కర్పూరం అయినా పచ్చాత్ కర్పూరం అయినా ఏ కర్పూరాలైనా పెట్రోలియం ప్రోడక్ట్. ఒక్క తిరుపతి ప్రసాదంలోనూ వాడేది, తిరుపతిలో యూటిలైజ్ చేసేదంతా ఆత్కర్పూరం. జపాన్ నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మనకి. అంచేత వాళ్ళకి అంత మనకి ఆ క్వాలిటీ అక్కడ మెయింటైన్ అవుద్ది. బయట మార్కెట్లో మెయింటైన్ అవ్వట్లేదు. 1 కేజీ ఆకు వస్తే 100 గ్రాములు కర్పూరం వస్తుంది డిస్టిలేషన్ చేస్తే. నిజంగా కర్పూర స్మెల్ వస్తుంది. మొగ్గ చూడండి ఎట్లా ఉందో, టేస్ట్ చూడండి. టేస్ట్ మొత్తం కర్పూరం ఫ్లేవర్ ఉంది. అంతే అండి. న్యాచురల్ కర్పూరం అయితే మార్కెట్లో 1600 నుంచి 1800 ఉంది రేట్ అండి. అదే పెట్రోలియం ప్రొడక్ట్ అయితే 400 రూపాయలు. రేటు ఇంత డిఫరెన్స్ ఉందండి.